ఏదైతే మీరు సవాల్ విసిరారు చూడండి, ఆ సవాల్ కూడా మాకు కొడాలి నాని అన్న గెలిచాడండి. ఎందుకంటే అసెంబ్లీ గేట్ తాకన్నా పవన్ అన్న అంటే వాళ్ళు తాకనివ్వలేదురా తల్లి, గేటు వాళ్ళే తెరిచారు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పవన్ అన్న. నేను చెప్పాం ఒక్కసారి తాకన్నా అంటే ఎక్కడ తాకనిస్తారు, వాళ్ళే గేట్లు తీస్తారు అన్న. నడుచుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టాడు. అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని శపథాలు చేయలేదండి కొడాలి నాని గారు. అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నారు. తాకనిచ్చే అవకాశం ఇవ్వకుండా గేట్లు తీసుకుని చక్కగా నడుచుకుంటూ అసెంబ్లీలో కొమరం పులిలా అడుగు పెట్టాడండి మా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్. దశాబ్ద కాలం నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ రోజు ఒక పదవి అధిరోహించింది లేదు. ఓడిపోయినప్పుడు ఎంత సంతోషంగా ఎంత గట్టిగా మాట్లాడాడో ఈ రోజుకి మాకు ఆ మాటలు గుర్తున్నాయండి. అంటే ఓటమి అంటే పిరికివాడు భయపడతాడు, ఎంత బలంగా తన్నితే బాలు అంత పైకి లెగుస్తుంది, పగిలే కొద్దీ పదునెక్కిద్ది. ఇవన్నీ మా సిద్ధాంతాలండి. గెలిచినప్పుడేమో అన్న నువ్వు చెప్పినట్టుగా 21 చోట్ల గెలిపించాం కదా అంటే భయంగా ఉందమ్మా అంటూ ఆనంద బాష్పాలతో సమాధానం చెప్పాడు. ఓడిపోయినప్పుడు ధైర్యం వచ్చింది, ఇంకా గట్టిగా పోరాడతా. అరే 151 సీట్లు గెలిచావు, ఏమో రేపు కర్మ బాగోక ఒకటి పోయిద్దేమో, 15 వస్తాయేమో చెప్పలేం కదా. 2 చోట్ల ఓడిపోతానని నేను ఊహించుకున్నానా? అలాగే 151లో 15 వచ్చిందని ఊహిస్తావా? లేదు కదా. అలా 15 వస్తుందేమో, ఒకటి తీసేస్తాడేమో దేవుడు అనుకున్నాడు. ఒకటి తీసేలేదన్నా 5 తీసాడు, ఒకటిగా మిగిల్చాడు. అందుకే పాపం 11తో క్రికెట్ టీం అయిపోయారు. సో ఇటువంటి విషయాల్లో కొడాలి నాని గారు చింత చచ్చినా పులుపు సావదంటారు. కనకప్పు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినా అది గోక్కోవడం మాందు, తోక తిప్పడం మాందు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్లు మిగిలిపోయారు. ఎక్స్ట్రా ప్లేయర్ అంటే మా రోజారెడ్డి గారు, మా కొడాలి నాని అన్న, వీళ్ళేనండి. నువ్వెంత, నీ బతుకెంత అంటూ తొక్కలో స్టేట్మెంట్లు ఇచ్చారు. పాపం జబర్దస్త్ లో పనిచేసేటటువంటి పాపం చాలా మంది ఆర్టిస్టులు మా ప్రచారానికి వస్తే వాడెంత, వాడి బతుకెంత ఆఫ్టర్ ఆల్ అనింది. ఈరోజు జబర్దస్త్ కిట్లో ఆయన ఉంటాడు, ఈ ఎమ్మెల్యే కోటలో ఈవిడ లేదు. ఆయన స్టాండ్ ఆయనకు ఉంది, ఈవిడ స్టాండ్ ఈయనకి లేదు, ఈవిడికి లేదు. పవర్ స్టార్ కి పేరులో పవర్ ఉన్నా లేకపోయినా ఆయన పేరు ఎప్పుడు పవర్ స్టారే. మెగాస్టార్ సీఎం అయినా అవ్వకపోయినా, మినిస్టర్ అయినా అవ్వకపోయినా ఎప్పటికీ మెగాస్టారే. కానీ పాపం గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అవ్వకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యేగా కానీ ఒక సీఎంకి ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చారండి. ఇంకా కూడా వెహికల్స్ వస్తూ ఇందాక వీడియో చూపిస్తుంటే చంద్రబాబు గారు దిగుతారా, పవన్ కళ్యాణ్ గారు దిగుతారా అనుకున్నా. కాదండి, ఒక సాధారణ పులివెందల ఎమ్మెల్యే గారు ఆయన అడుగు పెడుతుంటే అసెంబ్లీలోకి గణగణ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని ఒక మారుమరోగిపోతుంటే అసలు మాకు అర్థం కాలేదండి. ఆయనైతే నిజంగా పాపం రోజా గారు, కొడాలి నాని గారు సెక్రటేరియట్ లో ఏం జరుగుతుందో, అసెంబ్లీలో ఏమనుకుంటున్నారో పాపం వీడియోల్లో చూడాల్సి వస్తుంది, టీవీలో చూడాల్సి వస్తుంది. పాప అసెంబ్లీ గేట్ కాదు కదా, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా తిరిగే అవకాశాలు లేవండి. ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు మళ్ళీ యథారాజా తద ప్రజ, ఒక తల్లి క్యారెక్టర్ ఉంటుందా, ఒక బామ్మ క్యారెక్టర్ ఉంటుందా, ఒక అవ్వ క్యారెక్టర్ ఉంటుందా, ఏ క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ వేసుకోవాల్సి వస్తుందండి. సో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కాలమే అన్ని ప్రశ్నలకి అన్ని మాటలకి సమాధానాలు చెప్తుందండి. ఆ రోజు మా అన్న మాట్లాడిన మాటలు మేము చాలా గొప్పగా రికార్డ్ చేసి పెట్టుకున్నామండి. ఎందుకంటే మాకు అనిపిస్తుంది ఇంకా కూడా ఆయన గెలిచాడా ఓడాడా ఆయన పేరులో ఒక్కసారి అండి. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాను ఊహించుకొని జరిగింది కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగదు. మరి అత్యాశగా 0 వస్తాయని చెప్పట్ల. 151లో ఒక్కటి చెరిపేయచ్చు కదా జీవితం. పరమాత్మ చెరిపేసి 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను మీకు. నేను కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ధర్మంతో పెట్టుకున్నారు, మీకు చూపిస్తాను. ఇదేంటంటేనండి, ధర్మంతో పెట్టుకోవడం, ఏదైతే గౌరవ సభ కాస్త కౌరవ సభ చేయడం, తండ్రి సమానుడైనటువంటి వ్యక్తిని అవమానపరచడం, దీనికి భగవంతుడు వేసినటువంటి శిక్ష అండి. ఇది కర్మ సిద్ధాంతం. ఈ చోట కర్మ ఈ చోటే. అసెంబ్లీలో మా నాయకుడు